జనానికి నిర్లక్ష్యం. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హైదరాబాద్ లో ఉండి కూడా మనలో చాలా మంది ఈ ప్రదేశాలకి వెళ్లి ఉండరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా హైదరాబాద్ అనగానే మనకి చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, బుద్ధ స్టాట్యూ ఇవే ఎక్కువగా గుర్తొస్తాయి. వీటిని చాలా మంది చూసి ఉంటారు. ఇవే కాకుండా హైదరాబాద్ లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో, వాటి ప్రత్యేకత ఏంటో, ఏ ప్లేస్ లో ఉంటాయో ఇప్పుడు క్లియర్ గా నేను చెప్తాను. మీరు హైదరాబాద్ లోనే ఉండి వీకెండ్ లో ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నెంబర్ 1, చౌమహల్లా ప్యాలెస్. నిజాం చక్రవర్తుల కాలంలో ఇది రాజుల నివాసంగా ఉండేది. అప్పటి రాజులు ఆ కాలంలోనే ఎంత లగ్జరీగా బతికారో ఈ ప్యాలెస్ చూస్తే అర్థమవుతుంది. ఇది చార్మినార్ కి దగ్గరలోనే ఓల్డ్ సిటీలో ఉంది. ఈసారి చార్మినార్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే దారిలో ఈ ప్యాలెస్ ని కూడా చూసేయండి. కొంచెం పెద్ద ప్యాలెస్ కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఈ ప్యాలెస్ లోపలికి అలౌ ఉంది. మెట్రోలో వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ కూడా ఉంది. నెంబర్ 2, కుతాబ్ షాహీ టోప్స్. ఇది షేక్పేట్ నుంచి గోల్కొండ వెళ్లే రూట్ లో ఉంది. ఇక్కడ అప్పటి నిజాం రాజులు సమాధులు, దర్గాలు. అంటే అది సమాధానానికి కంగారు పడకండి, అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ప్రశాంతంగా కాసేపు గడపాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. నెంబర్ 3, సాలార్జింగ్ మ్యూజియం. ఇది మనలో చాలా మంది వినే ఉంటారు కానీ చూసి ఉండరు. ఇది ఒక ఆర్ట్ మ్యూజియం. మన చరిత్రకి సంబంధించిన చాలా అరుదైన కలెక్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. మలక్పేట్ నుంచి చార్మినార్ వెళ్లే రూట్ లో ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నెంబర్ 4, మక్కా మసీద్. చార్మినార్ కి పక్కనే ఉంటుంది. ప్లేస్ చాలా బాగుంటుంది. దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదనుకుంటా. నెంబర్ 5, నెహ్రూ జులాజికల్ పార్క్. హైదరాబాద్ కి ఇది కొంచెం లాంగ్ ఉంటుంది. నాంపల్లి నుంచి ఒక 40 minutes అలా జర్నీ ఉంటుంది. సో ఎర్లీగా వెళ్తే సాయంత్రం వరకు చూడొచ్చు. ఇది చాలా పెద్ద జూ. హైదరాబాద్ కి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాలి. అన్ని రకాల యానిమల్స్ ఇక్కడ ఉంటాయి. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. మండే వెళ్ళకండి, క్లోజ్ ఉంటుంది. జంతువులకి కూడా రెస్ట్ ఉండాలి కదా. నెంబర్ 6, శ్రీ జగన్నాథ్ మందిర్. జగన్నాథ్ స్వామికి భక్తితో ఒడియావాసులు హైదరాబాద్ లో దీన్ని నిర్మించారు. ఈ ఆలయం బంజారా హిల్ లో భవానీ నగర్ లో ఉంది. పూరిలో జగన్నాథ్ రథయాత్ర జరిగే సమయంలో ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసి రథయాత్ర జరుపుతారు. దైవభక్తి ఉన్న వారికి ఒక మంచి పవిత్రమైన ఆలయం ఇది. నెక్స్ట్ ప్లేస్ చెప్పే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు కూడా మంచోడు కావాలిగా. నెంబర్ 7, బిఎం బిర్లా సైన్స్ సెంటర్. బిర్లా మందిర్కి దగ్గరలోనే ఈ సైన్స్ సెంటర్ కూడా ఉంటుంది. అధునాత టెక్నాలజీతో పాటు పురాతన వస్తువులు, డైనోసార్ల శిఖిలాలు ఉంటాయి. పిల్లలని బయటికి తీసుకెళ్లాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. నెంబర్ 8, శిల్పారామం. ఇది కూడా చాలా మందికి తెలుసు. మన గ్రామవాసుల పాత జీవన విధానాన్ని కళ్ళకి కట్టినట్టు ఇక్కడ చూడొచ్చు. మంచి ప్లేస్. మార్నింగ్ 10:30 నుంచి 8 వరకు ఉంటుంది. నెంబర్ 9, సంజీవయ్య పార్క్. పిల్లలతో లేదా ప్రేమించిన వాళ్ళతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదంటే ఒంటరిగా ఎలా వెళ్ళినా సరే ఈ పార్క్ లో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. హైదరాబాద్ లో ఉండే ట్రాఫిక్ గోల్ నుంచి దూరంగా కాసేపు ప్రశాంతంగా బయటికి వచ్చి కూర్చోవడానికి బెటర్ ప్లేస్. ఇది ఖైరతాబాద్ లో ఉంది. 9 to 6 దీని టైమింగ్స్. నెంబర్ 10, సంగీ టెంపుల్. ఈ ప్లేస్ చాలా సినిమాలో చూసే ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉండే దేవాలయం ఇది. సిటీ నుంచి చాలా హైట్ లో ఉండడం వల్ల చాలా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. హైదరాబాద్ లో ఉంటే ఖచ్చితంగా ఒకసారైనా వెళ్లాల్సిన ప్లేస్ ఇది. కాకపోతే కొంచెం దూరం. రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 1 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇవ్వండి నేను చెప్పాలనుకున్న 10 ప్లేసెస్. మీకు వీటిలో కొన్ని తెలిసే ఉండొచ్చు. తెలియనివి ఏమైనా ఉంటే అవి కూడా చూసేయండి. మీరు మీ ఫ్రెండ్స్ తో ఎక్కడికి ప్లాన్ చేసుకుంటున్నారో ఈ వీడియో షేర్ చేసుకొని డిస్కషన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ మీరు చూసిన బెస్ట్ ప్లేస్ కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ జాను.